హలో ఎవ్రీవన్, ఓం శాంతి. ఈరోజు మీకు నేను నన్నార్ షర్బత్ అండ్ సుగంధ పాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సమ్మర్లో ఎంతో చలువ చేస్తుంది. ఈ నన్నార్ వేర్లు శరీరాన్ని చలువ చేస్తాయి, జీర్ణక్రియను సక్రమంగా జరిగేలా చూస్తాయి, రక్తశుద్ధికి, కిడ్నీల ఆరోగ్యం కొరకు, చర్మకాంతి కోసం యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి, ఎనర్జీనిస్తాయి. ఈ విధంగా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల. కాబట్టి ఈరోజు మీకు నేను సింపుల్గా చాలా హెల్దీగా, అంటే నేను చక్కెరని వాడడం లేదు, చక్కెర బదులు బండకలకండను వాడాను. ఇది వేడి వల్ల కలిగే చెడు ప్రభావాల నుండి కాపాడుతుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ సిరప్లో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఎసెన్స్ కానీ వాడాల్సిన అవసరం లేదు. అన్నీ ప్రకృతి సిద్ధమైనవే. చాలా సింపుల్గా పక్కా కొలతలతోటి చేసి చూపిస్తాను. ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా 50 గ్రాముల నన్నారు వేర్లను తీసుకోవాలి. వాటిని నీళ్లు పోసి ఇలా రుద్దుతూ దానిపై ఉండే మట్టి పోయేలాగా కడగాలి. తర్వాత ఈ నీళ్లను వడబోసేయాలి. ఇప్పుడు శుభ్రంగా ఉండే నన్నారు వేర్లు తేలుతాయి. తర్వాత రోట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా చితక్కొట్టాలి. అన్ని వేర్లను ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి ఈ వేర్లను తీసుకొని 1 లీటర్ నీళ్ళను పోయాలి. అంటే 50 గ్రాముల నన్నారు వేర్లకు 1 లీటర్ నీళ్లు పడతాయన్నమాట. తర్వాత మూత మూసి రాత్రంతా నాననివ్వాలి. మరుసటి రోజు ఉదయానికల్లా ఈ విధంగా బాగా నాని రంగు తేలుతాయి. కనీసం అంటే 10 గంటల పాటు నానాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ వేర్లను పొయ్యి మీద పెట్టి నీళ్లను మరగనివ్వాలి. 50 గ్రాముల వేర్లకు 750 గ్రాముల బండ కలకండ పడుతుంది. అదే చక్కెర తీసుకున్నట్లయితే అర్ధ కేజీ చక్కెర సరిపోతుంది. చూడండి, ఇలా నీళ్లు బాగా మరగాలి. తర్వాత ఈ కలకండను మిక్సీలో వేసి ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఈ నన్నారు వేళ్ళు 1 లీటరు 3/4 లీటర్ అయ్యేంత వరకు మరిగించాలి. తర్వాత వీటిని వడబోసుకోవాలి. ఈ వేర్లలో ఇంకా సారం ఉండదు, వాటిని పడేయాలి. కొంతమంది రెండోసారి కూడా ఉడికిస్తారు, కానీ అవి అంత బాగా స్మెల్ కానీ టేస్ట్ కానీ రావు. తర్వాత ఈ ఫిల్టర్ చేసిన నీళ్ళల్లో మనం పొడి చేసి ఉంచుకున్నాం కదా, ఆ కలకండ పొడిని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళా స్టవ్ మీద పెట్టి పాకం వచ్చేంత వరకు ఉడికించాలి. పాకం అంటే చిక్కగా కాదు, తేనెలాగా వస్తే సరిపోతుంది. ఇలా తేనెలాగా చిక్కగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా ఎక్కువగా ఉడికించారంటే చక్కెరగా అడుగు తేలుతుంది. తర్వాత ఈ సిరప్ను బాగా చల్లారనివ్వాలి. తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా కలకండలో ఉండే నలకలు, వేర్లలో ఇంకా ఏవైనా మిగిలి ఉండే నలకలు ఫిల్టర్ అయిపోతాయి. తర్వాత తడిలేని సీసాలో పోసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఈ షర్బత్ను 2 రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఒకటేమో నిమ్మరసం పిండి చల్లని నీళ్ళను వేసి షర్బత్ చేయడం, లేదా సోడా అయినా వేసుకోవచ్చు నీళ్ల బదులు. రెండవది ఫ్రీజర్లో ఉంచిన పాలు పోసి సుగంధ పాలు తయారు చేయడం. ఈ సుగంధ పాలు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే, ఈ డ్రింక్ తాగారంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వెంటనే తగ్గిపోతుంది. అలా పనిచేస్తుంది ఇది. కాబట్టి ఈ సమ్మర్లో ఇలా హెల్దీగా, టేస్టీగా నన్నార్ షర్బత్ని తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.